హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్లో ఇంట్రెస్టింగ్ గేమింగ్ పీసీ బిల్డ్ చేసి చూపిస్తాను. ఈ మధ్య వీడియోస్లో నేను చాలామంది కమెంట్స్ చూశాను, మీరు పీసీ బిల్డ్ అవి చేయట్లేదు ఎందుకు, మాకు అందరికి ఇంట్రెస్టెడ్ ఉంది, మాకు 50,000లో, కొంతమంది 70,000లో, కొంతమంది అయితే 1,00,000లో అయినా పర్వాలేదు, మీరు ఒక పవర్ఫుల్ రీజనబుల్ కాస్ట్లో అందరు చేసుకునేలాగా గేమింగ్ పీసీ, అట్లనే అది వీడియో ఎడిటింగ్కి, ఫోటోషాప్కి, కంటెంట్ క్రియేటర్స్కి కూడా పనికొచ్చేలాగా ఏదైనా బిల్డ్ చేయండి అని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అందుకే నా దగ్గర ఉన్న కాంపోనెంట్స్ తోటి నేను ఈరోజు గేమింగ్ పీసీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి, లైక్ బటన్ నొక్కేయండి, ఇంకా సబ్స్క్రైబ్ నొక్కేసి మరి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈరోజు నేను ఈ పీసీ బిల్డ్లో ఏ జీపీయూ వాడుతున్నానంటే ఇది ఎన్విడియా జీఫోర్స్ RTX 4060, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా వేరే కాంపోనెంట్స్ కూడా చూపిస్తాను తర్వాత. మీకు ఎన్విడియా టెక్నాలజీస్ తెలుసు కదా, మీకు ఎన్విడియా రే ట్రేసింగ్ అంటే మీకు గ్లాస్, మెటల్, పాలిష్డ్ సర్ఫేసెస్ పైన లైట్స్, రిఫ్లెక్షన్స్ అవన్నీ రియలిస్టిక్గా ఉండి రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే మీకు ఇమ్మర్సివ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేసి ఫుల్ మజా వస్తుంది. అది ఆన్ ఆఫ్ చేసి కూడా మీకు కంప్లీట్ పీసీ బిల్డ్ అయినాక గేమ్ ప్లేలో అవన్నీ చూపిస్తాను. ఇంకా ఎన్విడియా DLSS అంటే డీప్ లెర్నింగ్ సూపర్ శాంప్లింగ్, అది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. అంటే మీకు ఫ్రేమ్ రేట్లో చాలా బూస్ట్ ఉంటుంది, అంటే ఎలాంటి మీకు క్వాలిటీలో తగ్గియకుండా ఏం డిఫరెన్స్ లేకుండా గేమ్లో జస్ట్ మీరు ఫ్రేమ్ రేట్ని చాలా బూస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల బటరీ స్మూత్ గేమ్ ప్లే ఉండేసి ఇంకా ఫుల్ మజా వచ్చి మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఎన్విడియా రిఫ్లెక్స్ టెక్నాలజీ గురించి అయితే మీకు తెలుసు కదా, ఎన్విడియా రిఫ్లెక్స్ ఆన్ చేసుకుంటే మీకు లేటెన్సీ తగ్గించేసి మీ రెస్పాన్సివ్నెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేసి మీరు గేమ్లో గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఎన్విడియా టెక్నాలజీస్తో పాటు ఇప్పుడు కొత్త ఫీచర్ కూడా ఎన్విడియా ఇంకోటి తెచ్చింది, ఎన్విడియా బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి. అంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎన్విడియా బ్రాడ్కాస్ట్ నుంచి మీరు ఆన్లైన్ గేమింగ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు, నాయిస్ లెవెల్స్ తగ్గియచ్చు, ఇంకా ఐ టు ఐ కాంటాక్ట్ మీరు AI యూస్ చేసి మెయింటైన్ చేయొచ్చు. అంటే ఐ టు ఐ అంటే మీరు కళ్ళు వేరే సైడ్ తిప్పుతున్నా కానీ AI తోటి మీ వీడియోలో మీ కళ్ళు వాళ్ళనే చూస్తున్నట్టు అట్లా వీడియోలో ఆ ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల చాలా అంటే ఎంతైనా మనం డైరెక్ట్ కెమెరాలో చూసి మాట్లాడినట్టుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది కదా, అట్లనే ఆడియోలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు, అంటే ఆడియో పర్ఫార్మెన్స్లో దాంట్లో. అయితే ఇవన్నీ కొత్త ఎన్విడియా టెక్నాలజీస్, అవన్నీ కూడా మీకు ఈ పీసీ బిల్డ్ స్టెప్ బై స్టెప్ మొత్తం పీసీ బిల్డ్ చేసి చూపించేసి. అట్లనే నేను యూస్ చేసే కాంపోనెంట్స్ అంటే నేను GPU ఇది యూస్ చేస్తున్నా, ఇన్నో 3D ఇది ఎన్విడియా జీఫోర్స్ RTX 4060 8GB GDDR6 VRAMని, ఇన్నో 3D Twin X2 మోడల్. ఇది చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా మదర్ బోర్డ్ అంటే నేను MSIది యూస్ చేస్తున్నాను, B650M వైఫై మదర్ బోర్డ్. ఇది కూడా రీజనబుల్ కాస్ట్లో మంచి మదర్ బోర్డ్, అన్నీ తక్కువ కాస్ట్ ఉండేలాగా చూశాను నేను. ఇంకా హీట్ సింక్ వచ్చేసి యాక్చువల్ ప్రాసెసర్ నేను ఇది యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఇంటెల్ పీసీ బిల్డ్, ఇది ఇంటెల్ 12th Gen i5 12600K, ఇది 10 కోర్ 16 థ్రెడ్ 4.9 GHz మ్యాక్స్ టర్బో ఫ్రీక్వెన్సీ ఉంది. ఇది మన ఈ మొత్తం సెటప్కి చాలా, నేను కాస్టింగ్ డీటెయిల్స్ దీని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మొత్తం పీసీ బిల్డ్కి ఎంత అయిందో కూడా లాస్ట్లో మీకు చెప్తాను. ఇంకా హీట్ సింక్ వచ్చేసి CPU కూలర్ నేను AK400 డీప్ కూల్ది యూజ్ చేస్తున్నా. పవర్ సప్లై కూడా డీప్ కూల్దే PM650, ఇది 80+ గోల్డ్ రేటెడ్ పవర్ సప్లై, మనకు 650 వాట్స్ సరిపోతుంది ఈ బిల్డ్కి. ఇంకా ర్యామ్ వచ్చేసి నేను XPGది 8GB 16GB DDR4 3200 MHz XPG గేమ్ మిక్స్ D30 యూస్ చేస్తున్నాను. స్టోరేజ్ 240GB SSD యూస్ చేస్తున్నాను. అయితే ఇవి కాంపోనెంట్స్. ఇంకా కంప్లీట్ స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా పీసీ బిల్డ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది మనది బడ్జెట్ గేమింగ్ పీసీ బిల్డ్ కదా, అందుకే నేను 12th Gen i5 CPU యూస్ చేశాను. ఇది వచ్చేసి అరౌండ్ 23,000లో అట్లా దొరుకుతుంది. ఇంకా కూడా వేరే మీకు CPUలతోటి కొంచెం ప్రీమియం బిల్డ్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో రాయండి, వీలుంటే చేసి పెడతాను. ఈసారి నేను 2 8GB DDR4 ర్యామ్స్ యూస్ చేశాను కదా, అది 3,500. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే 4 ర్యామ్లు వేసుకోవచ్చు 8GB, లేకపోతే 2 16GB వేసుకోవచ్చు, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా థర్మల్ పేస్ట్ పెట్టడం మర్చిపోవద్దు CPU పైన. ఇది నేను సింపుల్ హీట్ సింక్ యూస్ చేశాను. మీకు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే AIO కూలర్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా RGB కాంపోనెంట్స్ పెద్దగా నేను యూస్ చేయలేదు, మీ బడ్జెట్ పైన డిపెండ్ ఉంటుంది. మీకు లుక్స్ కావాలంటే మీరు RGB కాంపోనెంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే తెలుసు కదా, మన ఇన్నో 3Dది జీఫోర్స్ RTX 4060 GPU. ఇదే చాలా రీజనబుల్ కాస్ట్లో మీకు మంచి గేమింగ్ పీసీ బిల్డ్ చేయొచ్చు ఆ GPU తోటి. అరౌండ్ 31,000 రూపీస్ అట్లా ఉంటుంది. మదర్ బోర్డ్ వచ్చేసి B660M యూస్ చేశాను నేను, అది 18,500 ఉంది MSIది. అన్ని అప్రాక్సిమేట్ ప్రైజెస్, ఎగ్జాక్ట్ కాదు.
లేదు, నేను జస్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. అన్నీ మొత్తం రెడీ చేసి ఆన్ చేసేస్తే స్టార్ట్ అయిపోయింది. ఇంకా గేమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని నేను మానిటర్ కనెక్ట్ చేసి మీకు కంప్లీట్ దాని బెంచ్ మార్క్స్ ఇంకా గేమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. పవర్ సప్లై కూడా నేను 650 వాట్ యూస్ చేశాను కదా, మోర్ దాన్ ఇనఫ్. ఇంకా పీసీ కేస్ అంటే నేను డీప్ కూల్ యూస్ చేశాను. మీ బడ్జెట్ని బట్టి మీ దగ్గర డబ్బులు ఎట్లుంటే దాన్ని బట్టి మీరు పీసీ కేస్ యూస్ చేయండి. ఒకవేళ లైటింగ్ అవసరమే లేదు అని అంటే చాలా చీప్లో కూడా దొరుకుతాయి, ఏదైనా పీసీ కేస్ యూస్ చేయొచ్చు. ఎట్లా కనిపిస్తుంది మన పీసీ బిల్డ్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను కంప్లీట్ గేమ్స్ అవన్నీ కూడా మీకు ఆడి అవన్నీ ఎన్విడియా ఆర్టీఎక్స్ ఆన్ ఆఫ్ చేసి ఇంకా డిఎల్ఎస్ఎస్ గురించి కంప్లీట్ డీటెయిల్గా నీకు నెక్స్ట్ క్లిప్లో కంటిన్యూ చేస్తాను వీడియో. ఇప్పుడు మన కొత్త బడ్జెట్ గేమింగ్ పీసీ బిల్డ్ మొత్తం రెడీ అయిపోయి నేను కొన్ని గేమ్స్ ఇన్స్టాల్ చేసేసాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది కొత్త గేమే ర్యాచెట్ అండ్ క్లాంక్ అని చెప్పేసి. అయితే నేను ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 ఉంది కదా, దాని రా పర్ఫార్మెన్స్ అంటే ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ ఫ్రేమ్ జనరేషన్ ఇంకా ఎన్విడియా రే ట్రేసింగ్ అవన్నీ ఫీచర్స్ ఆఫ్ చేసి నేను యాక్చువల్గా గేమ్ 1080pలో హై గ్రాఫిక్స్ పెట్టి ఆడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో, మీకు ఒక ఐడియా వస్తుంది. స్మూత్ గేమ్ ప్లే ఉంది, అరౌండ్ 55 to 60 FPS వరకు వస్తుంది. ఎందుకంటే ఇది పవర్ఫుల్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్ కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే మీరు రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు వాటర్ సర్ఫేస్ పైన, గ్లాస్, మెటాలిక్ హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్లెక్షన్స్ ఇంకా లైటింగ్, షాడోస్ వీటిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేసి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా రియలిస్టిక్ ఉండేసి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను నెక్స్ట్ క్లిప్లో ఏం చేస్తానంటే ఎన్విడియా రే ట్రేసింగ్ కూడా ఆన్ చేసి ఏం డిఫరెన్స్ వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ అదే గేమ్లో నేను ఎన్విడియా రే ట్రేసింగ్ ఫీచర్ ఆన్ చేసేసి మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఇది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇమేజ్ మీరు అబ్జర్వ్ చేయండి, గేమ్ ప్లే అది మీకు అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మజా వస్తుంది. మీకు షాడోస్లో, రిఫ్లెక్షన్స్లో, లైటింగ్లో అంతా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే జీపీయూ పైన కొంచెం లోడ్ ఎక్కువ పడి మీకు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే అది మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ మీరు అంటే ఫ్రేమ్ జనరేషన్ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మీరు ఏదైతే ఫ్రేమ్ రేట్ ఇప్పుడు ఇదివరకు మనకు 55-60 వచ్చింది డైరెక్ట్గా మనకి ఇంతకుముందు డిఎల్ఎస్ఎస్ ఇంకా రే ట్రేసింగ్ ఆఫ్ చేస్తే, ఇప్పుడు ఎన్విడియా రే ట్రేసింగ్ ఆన్ చేస్తే మీకు జీపీయూ పైన లోడ్ పడడం వల్ల మీకు 45 FPS అట్లా వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ అంటే ఫ్రేమ్ జనరేషన్ ఏం చేస్తుందంటే డిఎల్ఎస్ఎస్ మీకు దాన్ని ఒక ఫ్రేమ్ ఇంకో ఫ్రేమ్ మధ్యలో ఆర్టిఫిషియల్లీ ఎక్స్ట్రా ఫ్రేమ్స్ జనరేట్ చేసి మీకు చాలా స్మూత్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే అరౌండ్ 4 times మీకు ఫ్రేమ్ రేట్ ఇంప్రూవ్మెంట్ ఉండేసి చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత బటరీ స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది. ఇది ఇప్పుడు నేను ఎన్విడియా రే ట్రేసింగ్ ఫీచర్ ఆన్ చేస్తే గేమ్ ప్లే చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో నేను ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ ఫ్రేమ్ జనరేషన్ ఇంకా ఎన్విడియా రే ట్రేసింగ్ అవి రెండు కూడా ఆన్ చేసి మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. అట్లనే సైడ్ బై సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేసేసాను. ఇక్కడ మీకు ఇమీడియట్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది. అంటే ఎలాంటి ఇమేజ్లో క్వాలిటీలో తేడా రాకుండా ఫ్రేమ్స్ ఎక్స్ట్రా ఫ్రేమ్స్ జనరేట్ చేస్తుంది. అరౌండ్ 4 times ఎక్స్ట్రా ఫ్రేమ్స్ అంటే ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి మధ్యలో ఏఐ యూస్ చేసి అది ఆర్టిఫిషియల్లీ వేరే ఫ్రేమ్స్ క్రియేట్ చేసేసి మీకు బటరీ స్మూత్ గేమ్ ప్లే ఇస్తుంది. ఇదివరకు మనకు అన్నీ ఆఫ్ చేసినప్పుడు 55-60 FPS వచ్చింది. ఎన్విడియా రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే 45 FPS వచ్చింది కదా. ఇప్పుడు డిఎల్ఎస్ఎస్ ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేస్తే మీకు అరౌండ్ 95 to 100 FPS వచ్చి అప్పుడప్పుడు మధ్యలో 100+ కూడా క్రాస్, యావరేజ్ 100+ అనుకోండి. అట్లా అంటే మీరు చూడండి ఎంత ఫ్రేమ్ రేట్ ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ మీకు ఫ్రేమ్ రేట్లో బూస్ట్ ఉంది. కాబట్టి మీకు అల్ట్రా బటరీ స్మూత్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫుల్ గేమింగ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఒకసారి మీకు ఎన్విడియా రే ట్రేసింగ్ది డిఫరెన్స్ చూపించేస్తాను. లెఫ్ట్ విండోలో మీకు ఎన్విడియా రే ట్రేసింగ్ ఆఫ్ ఉంది, రైట్ సైడ్లో ఆన్ ఉంది. అయితే ఆఫ్కి ఆన్కి డిఫరెన్స్ అనేది మీకు అక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్లో అంటే రిఫ్లెక్షన్స్లో ఇంకా షాడోస్లో లైటింగ్లో వాటిల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు డిఫరెన్స్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు మన కొత్త గేమింగ్ పీసీ Inno3D జీఫోర్స్ ఆర్టీఎక్స్ 4060 గేమ్ పర్ఫార్మెన్స్ ఇంకొక గేమ్ పైన కూడా టెస్ట్ చేద్దాం. ఇది రిటర్నల్ అని గేమ్, ఇది చాలా గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్. ఇది నేను సెట్టింగ్స్ 1080p పెట్టి ఎపిక్ గ్రాఫిక్స్ పెడితే ఎన్విడియా రే ట్రేసింగ్, ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ అవన్నీ ఆఫ్ చేసుకుంటే అరౌండ్ 100 FPS వరకు వస్తుంది ఫ్రేమ్ రేట్. మీరు లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు టాప్ కార్నర్లో బాగానే ఉంది, స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత మీకు రే ట్రేసింగ్ ఆన్ చేసి కూడా చూపించేస్తాను.
రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇమీడియట్ డిఫరెన్స్ చూడొచ్చు. అంటే మీకు ఇమేజ్ పిక్చర్ క్వాలిటీలో గేమింగ్ ఎక్స్పీరియన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రిఫ్లెక్షన్స్ ఇంకా లైటింగ్స్ షాడోస్ పైన. కానీ ఫ్రేమ్ రేట్ మీకు అరౌండ్ 65 to 70 వరకు అంటే దిగిపోతుంది, ఎందుకంటే మన జీపీయూ పైన కొంచెం లోడ్ ఎక్కువైపోయి. మళ్ళీ తర్వాత మీకు డిఎల్ఎస్ఎస్ ఆన్ చేస్తే మనకి ఏం బెనిఫిట్ అనేది మళ్ళీ కూడా చూపిస్తాను ఇక్కడ కూడా. ఇప్పుడు ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ అంటే ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేస్తే ఇప్పుడు గేమ్ ప్లేలో మీరు అబ్జర్వ్ చేయండి 150 FPS వరకు వస్తుంది. అది కూడా ఎలాంటి పిక్చర్ క్వాలిటీలో లాస్ లేకుండా. అంటే మీకు ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ చాలా ఎక్స్ట్రా జనరేట్ అయిపోయి చాలా స్మూత్ గేమ్ ప్లే ఉండేసి ఇంకా గేమ్ గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ ఫీచర్ ఆన్ ఆఫ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో మీకు సైడ్ బై సైడ్ కంపారిజన్ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ విండోలో ఎన్విడియా డిఎల్ఎస్ఎస్ ఫ్రేమ్ జనరేషన్ ఆఫ్ ఉంది. అంటే మీకు రే ట్రేసింగ్ ఆన్ ఉండడం వల్ల 80-85 ఆ రేంజ్లో మీకు ఫ్రేమ్ రేట్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ డబుల్ 160 వరకు వెళ్తుంది. అయితే డిఎల్ఎస్ఎస్ వల్ల అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు గేమ్ ప్లేలో. ఇప్పుడు ఎన్విడియా రిఫ్లెక్స్ ఫీచర్ కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇది ఇంకో గేమ్ పైన వ్యాలోరెంట్ అని గేమ్ ఉంది. దీనిపైన మీకు అంటే సిస్టమ్ లేటెన్సీ అది మీకు సిస్టంలో చాలా అంటే లేటెన్సీ తగ్గిపోయి మీకు రెస్పాన్సివ్నెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల గేమింగ్లో మీరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్లీ రిఫ్లెక్స్ ఆఫ్ చేసుకుంటే మీకు అరౌండ్ 7.5 మిల్లీ సెకండ్స్ నుంచి ఒక 8.6 మిల్లీ సెకండ్స్ వరకు అట్లా లేటెన్సీ వస్తుంది. మీరు ఒకవేళ ఎన్విడియా రిఫ్లెక్స్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీకు అరౌండ్ 6 to 7 మిల్లీ సెకండ్స్ యావరేజ్ వస్తుంది లేటెన్సీ. అయితే మీకు స్లైట్ కొంచెమే నెంబర్స్లో కొంచెమే అనిపిస్తుంది, కానీ మీకు యాక్చువల్ గేమింగ్ అప్పుడు ఆ స్లైట్ డిఫరెన్స్ వల్లనే మీరు గేమ్లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇదండి మనం ఈరోజు బిల్డ్ చేసిన బడ్జెట్ ఇన్నో 3D ఎన్విడియా GeForce RTX 4060 గేమింగ్ పీసీ. అయితే మీకు ఎట్లా అనిపించింది పీసీది పర్ఫార్మెన్స్? అది దీని కాస్ట్ అరౌండ్ వచ్చేసి 85,000-86,000 అట్లా వచ్చింది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఆ ప్రైస్కి ఇది మంచి పర్ఫార్మింగ్ గేమింగ్ పీసీ అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇంకా కూడా మీకు ఏమైనా గేమింగ్ పీసీస్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, వీలుంటే చేసి పెడతాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.